సారీ అండి. మనీ మేడం చెప్పండి మేడం. ఒక్క నిమిషం మేడం, మీకు మ్యూట్ ఆన్ చేస్తాను. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఒక్క నిమిషం. అంటే మనీ మేడం ఫోన్ చేశారు, అదే ఎందుకు అండి. ఓకే ఓకే లీడర్స్, ఓకే మరి మాట్లాడదాం మణి గారితో. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి ఈ రోజు రాబోయే గెస్ట్ ఎవరంటే మనకి మన మహేష్ పివిఆర్ సార్ టీం నుంచి, రాజేటి ఈశ్వర్ సార్ టీం నుంచి, అలాగే ఎన్వి లక్ష్మీరెడ్డి గారి టీం నుంచి, మరి గౌరీ మహాలక్ష్మి గారి లైఫ్ లైన్ అండి రమాదేవి గారు. ఇంతమంది నేమ్స్ ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడో డెప్త్ లో ఉన్న కూడా ఒక లేడీ ఈ రోజు మనకి గెస్ట్ గా రావడం జరిగింది. మీకు చెప్పాను కదండి డెప్త్ లోనే బిజినెస్ ఉంటుందని. మరి ఈ రోజు మేడం తన ఎక్స్పీరియన్స్ తో మనకి షేర్ చేసుకుంటూ అద్భుతమైన ఇన్కమ్ వెస్టీజ్ లో యాజ్ ఏ విమెన్ గా అద్భుతమైన ఇన్కమ్ తీసుకున్నారండి. మరి ఆమె ఎలా వచ్చారు వెస్టీజ్ లో ఏ ప్రొడక్ట్ వాడి ఆమె అద్భుతమైన ఇన్స్పిరేషన్ అయ్యి ఈ రోజు బిగ్ డ్రీమ్ పెట్టుకొని వెస్టీజ్ లో లెర్న్ చేస్తున్నారు, అలాగే ఎర్నింగ్ చేస్తున్నారు అనేది మేడం మాటల్లోనే ఈరోజు తెలుసుకుందాం. మరి మనకు అడగగానే డేట్ టైం ఇచ్చిన మేడంకి ఒక్కసారి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ, మన టీం నుంచి 44 విఎంసీ మెంబర్స్ అందరూ కూడా మేడంకి ఒక్కసారి గ్రేట్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం గ్రేట్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గ్రేట్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ స్టార్ట్ చేసేయమంటారా? ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా. మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టర్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. మై సెల్ఫ్ ఐమ్ రమాదేవి, గోల్డ్ డైరెక్టర్ ఇన్ విస్టేజ్ రాజమండ్రి అండి. ఫస్ట్ అసలు నేను ఎలా వచ్చాను ఏంటి అని చెప్పి నేను ఒక సింపుల్ గా ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలనుకుంటున్నానండి. నేనైతే నా అప్లైనర్ వచ్చేసరికి గౌరీ మహాలక్ష్మి గారండి. నా మెంటర్ వచ్చేసరికి ఈశ్వర్ రెడ్డి సార్ అండ్ మహేష్ సార్ అండి. నిజంగా నేను ఈ రోజు ఒక లేడీగా నిలబెట్టానంటే పివి లక్ష్మి మ్యామ్ కూడా నాకు చాలా సపోర్ట్. ఎందుకంటే మ్యామ్ ప్రతి వీడియో కానీ ఇలా జూమ్స్ విని నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఒక లేడీ అంత స్ట్రాంగ్ గా నిలబడినప్పుడు మనం ఎందుకు నిలబడకూడదు అని నేను కూడా నిలబడ్డానండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ నేనైతే ఫస్ట్ నా ఫ్రెండ్ గౌరీ మహాలక్ష్మి అండి, తనకు స్టార్ట్ చేసి ఒకసారి ఇంటికి ఇన్వైట్ చేసిందండి. వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు సందర్భంలోని నా దగ్గరికి మన అష్యూర్ పేస్ట్ తీసుకొని వచ్చిందండి. తను ఫస్ట్ మామూలుగా ఫోన్ లో చెప్పేది, రమా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వేస్టేజ్ ఒకసారి చూడొచ్చు కదా, ఖాళీగానే ఉన్నాం కదా మనం చేసుకుందాము, బాగుంటది బిజినెస్ అని చెప్పిందండి. చెప్తే నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను. సరే తర్వాత చూద్దాంలేని నేను 3 months అండి, 3 months నెగ్లెక్ట్ చేశాను. ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా తన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు కొంతసేపు మాట్లాడిన తర్వాత మన పేస్ట్ తీసుకొచ్చి సజెస్ట్ చేయడం జరిగిందండి. రమా బాగుంటది మన పేస్ట్ అనేది, బొబ్బులు గుమ్లా ఉంటది, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు అని చెప్పిందండి. దానికి నేను ఒక మాట చెప్పాను, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా, 25 years 30, నా చిన్నప్పటి నుంచి నేను కోల్గేట్ వాడుతున్నాను, ఇప్పుడు ఏదో నువ్వు వచ్చి చెప్పావని నేను పేస్ట్ మార్చాలా ఎందుకు ఇవన్నీ అని చెప్పానండి. ఓకే, తను పాపం ఫీల్ అయ్యి ఉంటది, ఎందుకంటే తాను కొత్తగానే జాయిన్ అయింది. నేను కూడా అప్పుడు దాని ప్రొడక్ట్ గురించి తెలియక నేను అలాగే అన్నానండి. తర్వాత తను మన కాఫీ తీసుకొచ్చిందండి, జిటా కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తాగేసిన తర్వాత నార్మల్ గా అడిగింది ఎలా ఉంది కాఫీ అని. నాకైతే ఎందుకు అదోలా ఉంది, నాకు నచ్చలేదు అని చెప్పానండి. ఓకే, తన పాపం లైట్ తీసుకుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను ఫాలోఅప్ చేసిందండి. చాలా రోజులు, మినిమం 3 months నన్ను ఫాలోఅప్ చేసింది తను. ప్లీజ్ రమ్మ వేసుకో, నా కోసం జస్ట్ ఐడి వేసుకో, తీసుకున్నా తీసుకోపోయినా అంటే సరే అని నేను ఐడి వేసుకోవడం జరిగిందండి. ఐడి వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు మనం సిఎన్సి అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే నేను కూడా ఒక 100 PV ఓన్లీ హోమ్ నీడ్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు
సప్లిమెంట్స్ అనేసరికి ఎవరైనా భయపడతారు. అంటే వెస్టేజ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ అనేది నాకు లేదు కాబట్టి అప్పుడు నేను కూడా భయపడ్డానండి తీసుకోవాలనుకుంటే. సరే అని ఓన్లీ హోమ్ నీడ్స్ మాత్రమే తీసుకున్న. ఒక పేస్ట్, సబ్బు 100 పీవీ అండి. నేను స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్ లో ఎప్పుడు కూడా నా సిఎన్సి 100 పీవీ నేను ఆపలేదండి. కంటిన్యూ చేస్తున్నాను. అలా తీసుకోవడం జరిగింది. ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు నేను కొన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. గానో పేస్ట్ గానీ, నార్మల్ పేస్ట్ గానీ తీసుకున్నప్పుడు మా నాన్నగారికి కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేసేదాన్నండి. అలా నాకు మంచి మంచి రిజల్ట్ వచ్చినాయి. కుకింగ్ ఆయిల్ అయితే నిజంగా ఇప్పటికీ నేను ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చెప్తానండి. ఒక్కొక్క ప్రొడక్ట్ హోమ్ నీడ్స్ గురించి తీసుకోమంటే మినిమం ఒక 2 అవర్స్ అన్న నేను సెషన్ తీసుకుంటాను. అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను హోమ్ నీడ్స్ అయితే. ఎందుకంటే ఒక లేడీగా మనం ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి దాని బెనిఫిట్ అనేది మనం చెప్పొచ్చండి. అలా నేను ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ నాకు నచ్చి ప్రతి ఒక్కరికి షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి అలాగా బ్రాంజ్ డైరెక్టర్, నెక్స్ట్ సిల్వర్, ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను వెస్టేజ్ లోని సక్సెస్ అవడానికి చాలా చాలా జూమ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడినాయండి. ఎందుకంటే నేను డల్ అయ్యేదాన్ని. ప్రతి ఒక్కరము న్యూగా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు వచ్చేది నెగిటివ్స్ అండి. ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ అనేవి కామన్ గా వస్తాయి. అప్పుడు నేను డల్ అయినప్పుడు నాకు జూమ్స్ అనేవి మనకి 5 జూమ్స్ అనేవి జరిగేవి కదండి. నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. ప్రతి జూమ్ ఇప్పటి వరకు నేను ఏది కూడా మిస్ అవ్వలేదండి. నేను సక్సెస్ అవడానికి నేను కూడా కొన్ని రాసి పెట్టుకున్నానండి. అది మీకు అందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. మ్యామ్ 2 మినిట్స్ దాని గురించి మాట్లాడి నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తానండి. ఓకే అమ్మా. ఓకే ఓకే కంటిన్యూ. ఓకే. ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ లో మన ఐడి అనేది వేసుకుంటామండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పిందనో లేకపోతే దేనికో మనం ఐడి అనేది వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మనం డ్రీమ్ అనేది చేయాలండి. అదేంటి అంటే గనక అసలు నాకేం కావాలి? మనం ఎప్పుడైతే గనక నాకు ఏం కావాలి అంటే మనం వెస్టేజ్ లోకి ఐడి వేసుకున్నామంటే ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత ఇన్కమ్ తీసుకోవాలని ఒక రీజన్ తో మాత్రమే ఐడి వేసుకుంటాం కాబట్టి అసలు మనకి ఏం కావాలి అనే ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి దాన్ని గోల్ అనేది చేయాలి మనం. అంటే ఎప్పటికి కావాలి. ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ గోల్ అనేది చేయాలండి. ఎప్పటికి కావాలి. మనం 1 ఇయర్ లో తీసుకోవచ్చా? లేకపోతే 6 మంత్స్ లోనా? 3 మంత్స్ లోనా? మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే స్టార్ట్ అయిన కానించి ఒక్కొక్కరు 3 మంత్స్ లో కంప్లీట్ చేసుకుంటాం. ఒక్కొక్కరు 6 మంత్స్ లో కంప్లీట్ చేసుకుంటాం. కానీ మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడైతే మనం ఎప్పటికి కావాలి ఖచ్చితంగా మన బ్రెయిన్ కి ఫిక్స్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ గోల్ అనేది సక్సెస్ అవుద్దండి. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే మనకి ఎన్ని పీవీస్ కావాలి? మనం ఎంతమందిని 8% చేయాలి? అని ఒక ప్లానింగ్ అనేది మనం వేసుకోవాలండి. అంటే ఫస్ట్ మనం వెస్టేజ్ లో డ్రీమ్ అనేది చేయాలి. నాకు ఏం కావాలి? అంటే ఈ మంత్ నా గోల్ ఏంటి? డ్రీమ్ చేయాలి. అంటే నేను ఈ మంత్ బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నాను. గోల్ ఎప్పటికి అవ్వాలి? ఈ మంత్ ఎండింగ్ కా? నెక్స్ట్ మంత్ ఎండింగ్ కా? అనేది కంపల్సరీ మనం గోల్ అనేది పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. అంటే దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏమనేది సక్సెస్ అవ్వాలి అనేది మనం కంపల్సరీ ఆలోచించాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ గోల్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకోవాలండి. అంటే నేను రాసుకున్న నోట్స్ చెప్తున్నాను. డే గోల్ అండి. డే గోల్ అంటే ఈ రోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను వెస్టేజ్ గురించి 1 to 1 ఒక మీటింగ్ చేయాలనుకుంటున్నానా? ఓకే. ఒక 100 పీవీ నేను సంపాదించాలనుకుంటున్నాను. కంపల్సరీ ఈ రోజు నేను ఎప్పుడూ సార్ చెప్తారండి. మనం రోజుకి 3 పూట్ల భోజనం చేస్తున్నాం కదా! అలాగే మనం రోజుకి 3 మీటింగ్స్ చేయాలని ఈశ్వర్ సార్ చెప్తారండి ఎప్పుడు కూడా నాకు. కాబట్టి రోజుకి కనీసం ఒక్క మీటింగ్ అన్నా చేశానా లేదా? కంపల్సరీ నోట్స్ లో నోట్ చేసుకోవాలండి. ఈ రోజు నేను ఎవరికైనా కాల్ చేశానా లేదా? ఎవరితో మాట్లాడాను వెస్టేజ్ గురించి? నా డౌన్లైనర్స్ తో మాట్లాడానా? అప్లైనర్స్ తో మాట్లాడినా? డే గోల్ అనేది కంపల్సరీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ గోల్. మంత్ గోల్ అంటే మనం 16% వచ్చే వరకు కూడా మన అందరికి షార్ట్ పాయింట్స్ ఉంటాయి కదండి. ఆ షార్ట్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ ఒక 1000 పీవీ ఉన్నాయి. నేను 12% కి రావాలంటే నాకు ఒక 1000 పీవీ ఉన్నాయి అనుకోండి. ఆ 1000 పీవీకి ఆ 1000 పీవీకి నేనేం చేయాలి అంటే ఒక ముగ్గురిని నేను 8% చేయాలి. ముగ్గురిని ఎప్పుడైతే మనం 8% చేస్తున్నామో మనకి 900 పీవీ వస్తున్నాయి. 900 మన సెల్ఫ్ కంపల్సరీ 100 పీవీ చేసుకుంటాం కాబట్టి అక్కడికి మన 1000 పీవీ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈ మంత్ అక్కడ మన మంత్ గోల్ అనేది రీచ్ అవుతున్నాం. నెక్స్ట్ షార్ట్ టైం గోల్.
షార్ట్ టైమ్ గోల్స్ అంటే ఏంటంటేనండి, మనం ఒక 3 months లోని మనం నేను బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను 16% 12% లో ఉన్నాను కదా! 12% నుంచి నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. షార్ట్ టైమ్ గోల్స్ అంటే బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నానా? బ్రాంజ్ అయినోళ్ళు సిల్వర్ అవ్వాలనుకుంటున్నామా? సిల్వర్ అవ్వనోళ్ళు గోల్డ్. ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను కాబట్టి నా షార్ట్ టైమ్ గోల్ వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ అండి. నేను డిసెంబర్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి నేనేం చేయాలి? నా 2 లీడర్స్ ని నేను నా 3 లీడర్స్ ని కూడా నేను బ్రాంజ్ చేసి విత్ ఎల్ఓపితో చెక్స్ తీసుకోవాలి అని నేను రాసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా మనము బ్రెయిన్ లో అనుకుంటే చేయలేమండి. ఎందుకంటే కంపల్సరీ మనం నోట్స్ పెట్టుకొని ప్రతి రోజు దాన్ని మనం చూస్తా ఉంటే అది ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు మేడం ఒక పాయింట్ చెప్తారు, సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడైతే ఇస్తామో అది ఖచ్చితంగా జరిగిద్ది అని. కాబట్టి షార్ట్ టైం గోల్ అండి. అంటే షార్ట్ టైం గోల్ అంటే చెప్పాను కదా, బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలా, సిల్వర్ డైరెక్టర్ అవ్వాలా, లేకపోతే గనక గోల్డ్ డైరెక్టర్ అవ్వాలా, స్టార్ డైరెక్టర్ అవ్వాలా, లేకపోతే నేను 16% రావాలి. అలాగా మనం షార్ట్ టైం గోల్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి లాంగ్ టైం గోల్. లాంగ్ టైం గోల్ ఏంటి అంటే గనక నేను ఈ 5 years లో ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ తీసుకొని ఒక 5 lakhs చెక్ మ్యామ్ చెప్తున్నారు 2030 కల్లా మనం ఎఫర్మేషన్ లో చెప్తారు కట్ల డబ్బు మన దగ్గర ఉన్నట్టు అకౌంట్ లోని సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వాలండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ లాంగ్ టైం గోల్ అనేది పెట్టుకోండి. అంటే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ డే గోల్ పెట్టుకోవాలండి, మంత్ గోల్ పెట్టుకోండి, షార్ట్ టైం గోల్ పెట్టుకోండి, నెక్స్ట్ లాంగ్ గోల్ పెట్టుకోండి. అలా మనం ఎప్పుడైతే ఒక బుక్ పెట్టుకొని రాసుకొని 1 to 1 మనం ప్లాన్ చేసుకొని మనం దాన్ని తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం దీంట్లో సక్సెస్ అనేది తీసుకుంటామండి. వెస్టేజ్ లో నార్మల్ గా మనం ఏంటంటే ఈ మంత్ నేను బ్రాంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇన్ని ఉన్నాయి చూద్దాంలే నా సిఎన్సి అయిపోయింది కదా అని మనం ఎప్పుడైతే డల్ గా ఉంటామో మనం సక్సెస్ తీసుకోవడానికి చాలా చాలా టైం అనేది వేస్ట్ అయిపోద్దండి. నిజంగా నేను అలాగే చాలా టైం వేస్ట్ చేశాను. ఇక ముందు నేను అది వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నాకు దాని విలువ అనేది తెలిసిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. అంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఏ విధంగా ఇవ్వాలి అంటే కనుక, ఇప్పుడు గోల్స్ గురించి చెప్పాను కదా మేము, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు గోల్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ చెప్తానండి అందరికీ అర్థమయ్యేటప్పుడు. నేను మిమ్మల్ని అడిగాను, రోడ్డు మీద ఇప్పటి వరకు ఎన్ని కలర్ రెడ్ కార్లు వెళ్ళాయి అని అడిగానండి. అప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటంటే గనక ఒకటో రెండో వెళ్ళుంటాయి అని చెప్పుంటామండి. కానీ నేను ఇంకో క్వశ్చన్ వేశాను. ఏంటి అంటే రోడ్డు మీద ఎన్ని రెడ్ కలర్ కార్లు వెళ్ళినాయో కౌంట్ చేయండి, ఒక్కొక్క కార్కి వచ్చి నేను 5,000 ఇస్తాను అని నేను చెప్పాను మీకు అందరికి. కంపల్సరీ అప్పుడు మనం ఏం చేస్తామండి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి రెడ్ కలర్ కార్స్ ఎన్ని వెళ్ళి కంపల్సరీ మనం కౌంట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఒక మనీ అనేది వస్తుంది. కార్కి వచ్చి 5,000 వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి కంపల్సరీ ఇస్తాం రెడ్ కలర్స్ కార్లు. మనం ఇంట్లోకి వచ్చినా ఏమొచ్చినా మనకి చుట్టూ కూడా మన అబ్జర్వేషన్ ఎప్పుడు రెడ్ కలర్ ఉంటాయి, కానీ మన కళ్ళు అనేది రెడ్ కలర్ నే వెతుకుతాయి. నేను మీకు ఇంకొక చెప్పాను, కంపల్సరీ మీరు ఏదైతే కార్ని చూసారో దాని పిక్ తీసి నాకు పెట్టాలి. ఎందుకంటే మీరు అబద్ధం కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ కార్ వెళ్ళేసిందని అమౌంట్ కోసం మన అబద్ధం కూడా చెప్పొచ్చు. కాబట్టి దాని గురించి నేను ఏం చెప్పాను అంటే గనక, ఒక రెడ్ కలర్ కార్ కి 5,000 ఇస్తాను, కంపల్సరీ నాకు పిక్ తీసి పెట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తామండి, ఇంకా ఖచ్చితంగా దాని మీద మనం ఫోకస్ అనేది పెడతాం. అలాగే మన వెస్టేజ్ లో కూడా అంటే అర్థమైంది కదండి. మనం ఎప్పుడైతే ఫోకస్ పెట్టి చేస్తామో అప్పుడు దాన్ని మనం సక్సెస్ తీసుకుంటాం. మనకి ఇక్కడ 5,000 వస్తుంది కార్ కి. 5,000 అంటే మనకి చాలా మనీ ఎక్కువ కదండి. కంపల్సరీ మనం కాల్ చేసి ఫోటో తీసి మేడం నేను ఎన్ని కార్స్ చూసానని చెప్తాం. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఇది రీచ్ అవ్వాలి, దానికి నేను ఏం ప్లాన్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం దీంట్లో సక్సెస్ అనేది తీసుకుంటామండి. నేనైతే ఇది ఎక్కువగా ఫాలో అవుతా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈరోజు ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇది అందరికీ బాగా తెలిసిందే. అయినప్పటికీ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ వచ్చేసరికి మనకి స్పిరులినా, నోని, కొలెస్ట్రమ్, అలోవెరా, ఆమ్లా
మొత్తం మనకి 5 ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ చూసుకుంటే. ఈ రోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్ టైం ఉంటే ఒకటే చెప్తానండి. టైం ఉంటే చెప్తాను మేడం. 2 లేకపోతే ఒక ప్రొడక్ట్ అనేది నేను ఈ రోజు నాలెడ్జ్ ఇస్తాను. ఈ రోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్ వచ్చేసరికి అలోవెరా. మనందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటో తెలిసింది కరోనాలో కదండి. మామూలుగా చెప్పుకుంటే అంతకుముందు ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి పెద్దగా తెలీదు. దాన్ని అనేది యూజ్ చేసేవాళ్ళం కాదు. కానీ ఎప్పుడైతే మనకి కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇమ్యూనిటీ అంటే ఏంటి? అసలు దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉంది? ఎటువంటి ఉపయోగం లేదు? అనేది ఎక్కువగా మనందరం కూడా ఆలోచించేవాళ్ళం. నెక్స్ట్ మనం పూర్వం చూసుకుంటేనండి చాలా హెల్తీగా ఉండేవారు. ఒక జ్వరం వచ్చినా, ఒక రంపొచ్చినా అసలు ఏమీ కూడా టాబ్లెట్స్ వేసుకోకుండానే వాళ్ళకి తగ్గిపోయేదండి 1 ఆర్ 2 డేస్‌లో. ఈ రోజు చూసుకుంటే కంపల్సరీ మనం మెడికల్ షాప్‌కెళ్ళి ఒక మెడిసిన్ తెచ్చుకొని వేసుకుంటేనే కానీ మనకి అదనేది తగ్గట్లేదు. ఎందుకు అంటే గనక మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అది ఎందుకు అంటే మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అవ్వచ్చు. అలా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండట్లేదండి. కాబట్టి మన కంపెనీ మన కోసం నిజంగా మంచి ప్రొడక్ట్స్ అండి. గౌతమ్ బాలయ్య గారికి ఫస్ట్ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినందుకు. ఈ ప్రొడక్ట్ ద్వారా కూడా నేను మంచి బెనిఫిట్స్ పొందాను మేడం. అందుకే నేను ఈ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే టాబ్లెట్ లేకపోతే గనక మనం ఎటువంటి ఫీవర్ వచ్చినా, వచ్చినా కానీ మనం కంపల్సరీ టాబ్లెట్స్ అనేది వేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి అలోవెరా. అలోవెరా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. కలబంద అనేది. ఈ కలబంద నుంచి మనకి తయారు చేస్తారు. మన కంపెనీ వచ్చేసరికి చాలా మంది ఏమంటారంటే, అంటే నేను ఫీల్డ్ వర్క్‌లో ఎదురైంది చెప్తున్నానండి యూజ్ అవుద్దని. ఆహ్, బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది చేసే రాంగ్ ఏంటంటే గనక కలబందని డైరెక్ట్‌గా తీసుకుంటారండి. అంటే హెయిర్ ప్యాక్ గాని, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకోవడం జరిగిద్ది. నేను వాళ్ళకి చెప్తాను ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా తీసుకోకూడదు. మనకి బయట చూసుకుంటే కలబందలోని 5,000 రకాల దాకా ఉంటాయండి. కానీ మనకి దాంట్లో హెల్త్‌కు ఉపయోగపడేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అవి ఏవైతే ఉన్నాయో మన కంపెనీ ఒక మంచు ప్రదేశంలోని ఎవరు తిరగని ప్లేసెస్‌లో వాటిని పండించి మనకి ఒక క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. పౌడర్ రూపంలో చేసి ఒక క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి నేను కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తినకూడదు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని చూసుకుంటే మనం కలబంద అనేది కొంతమంది మనం హిందూస్‌గా ప్రతి ఒక్కరం కూడా కొంతమంది దిష్టికనేది కడతామండి. కలబంద అనేది మన చుట్టూ ఉండే చెడుని అట్రాక్ట్ చేస్తా ఉంటది. కాబట్టి దాన్ని మీరు డైరెక్ట్‌గా అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే అన్ని కలబందలు మనకి హెల్త్‌కనేది మంచిది కాదు. దాన్ని మనం అలా తీసుకోవడం వల్ల అది చుట్టూ ఉన్న చెడుని, పొల్యూషన్‌ని తీసుకుంటదండి. పొల్యూషన్ లాగి మనకి చుట్టూ మంచి గాలిని అనేది ఇస్తది కాబట్టి అది లోపల మనం తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. కాబట్టి మనం డైరెక్ట్‌గా అలా తీసుకోకూడదని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిద్దండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ అలోవెరా వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా మంది మనము అనుకునేది ఏంటి అంటే గనక ఆహ్, గ్యాస్ట్రిక్ అండి. చెప్పాలంటే ఎవరైనా సరే అలోవెరా అంటే ఏంటి గ్యాస్ట్రిక్ అని ఒక్కటే మాత్రమే చెప్తారండి చూసుకుంటే. కానీ 20 రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్యూర్ అవుతాయండి అలోవెరా వలన. నిజంగా చెప్తాను. అలోవెరా నేనైతే చాలా మందికి సజెస్ట్ చేశానండి. దీని బెనిఫిట్స్ చూసుకున్న తర్వాత దీనికొచ్చిన టెస్టిమోనీస్ అని నేను చెప్తానండి. నెక్స్ట్ అలోవెరా అనేది మనం యూజ్ చేయడం వల్ల ఫస్ట్ అందరికి మనం చెప్పేది గ్యాస్ట్రిక్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవచ్చండి. అందరికీ తెలిసిన పాయింట్‌లే కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ చుండ్రు కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి డ్రై స్కిన్ చాలా మందికి చూసుకుంటే ఫేస్ అనేది చాలా డ్రై అయిపోద్ది. వాళ్ళకి కూడా మన అలోవెరా ఇవ్వడం వల్ల మాయిశ్చరైజింగ్‌గా ఉంటదండి. నెక్స్ట్ చాలా మంది నాకైతే రిజల్ట్ వచ్చింది పింపుల్స్‌కండి. ఓన్లీ నేను అలోవెరా ఫేస్ వాష్ వచ్చి నాకు మంచి మంచి రిజల్ట్ కూడా వచ్చినాయండి. అలా పింపుల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనకి చాలా మందికి చూసుకుంటే లేడీస్‌కి ఓపెన్ పోర్స్ ఉంటాయి. అంటే ఫేస్ మీద కన్నాలు కన్నాలు కింద ఉంటాయండి. దాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ సన్ టాన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా! సూర్యకిరణాల నుంచి వచ్చే ఆ సన్ టాన్ నుంచి కూడా అది మనకి ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసండి గ్యాస్ట్రిక్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని కూడా క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ జీర్ణ సమస్యలు అంటే
జీర్ణ సమస్యలు అంటే అందరికీ తెలుసు కదండి. పొట్టలో లోపల ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ని కూడా క్యూర్ చేస్తుందండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి మన అలోవెరా అనేది కొంతమంది వేడి అనుకుంటారు. కానీ మనం 2 కొబ్బరి బొండాలు తాగితే ఎంత బాడీ కూల్ అవుద్దో, మనం ఒక్క అలోవెరా వేసుకుంటే బాడీ అనేది అంత కూల్ అవుతుందండి. నెక్స్ట్ లివర్ ప్రాబ్లమ్స్ ఎవరైతే స్టార్టింగ్ లో ఉంటారో వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా బాగా బాడీ హీట్ అనేది చేస్తది కదా, అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఎవరికైతే గనక హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఉంటదో దాని వల్ల చాలా మందికి ఏంటంటే ఫేస్ లో పింపుల్స్ అని లేకపోతే గనక ఇంకా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా క్యూర్ చేస్తుంది. మరి మనకి ఎన్ని బెనిఫిట్స్ అనేవి అలోవెరా వల్ల ఉన్నాయి కాబట్టి ఆ చాలా మంది దీన్ని ఎవరైనా సరే యూజ్ చేయొచ్చండి. నేను 5:30 జూమ్ లో విన్నాను. చాలా మంది ఆ క్వశ్చన్ వేస్తారండి నాకు. ఏంటి అంటే గనక, మేడం అలోవెరా ఇచ్చారు కదా, ఎంత కాలం వాడాలి? ఒక 3 మంత్సా, 6 మంత్సా, లేకపోతే 1 ఇయర్ అని చాలా మంది క్వశ్చన్ వేస్తా ఉంటారండి. కానీ నేను చెప్తాను, ఎవరైతే భోజనం చేస్తున్నారో ప్రతి ఒక్కరు భోజనం మీరు ఎంతకాలం తింటారో అంతకాలం కూడా అలోవెరా వాడమని చెప్తానండి. నేను ఇలాగే ఒక 5 జూమ్ లో విన్నాను, ఒకసారి చెప్పారు. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక ముద్ద పెట్టుకున్నామంటే కనీసం ఒక 20 టైమ్స్ మనం నమిలి మింగాలండి. కానీ మనం ఉన్న బిజీ షెడ్యూల్‌లోని టీవీస్ చూస్తో, లేకపోతే సెల్ ఫోన్స్ చూస్తో, లేకపోతే ఆఫీస్‌కి లేట్ అయిపోతుందనో రకరకాల కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే గనక ఆ ఫుడ్‌ని గబగబా తినేస్తాం. అది మనం నములుతున్నామా లేదా అసలు నోట్లో పెట్టుకున్నామో కూడా ఆలోచించమండి. చాలా మంది సెల్స్ చూస్తా కూడా దాన్ని ఒక 5 మినిట్స్‌లో తినేస్తారు. కానీ మనం చూసుకుంటే పూర్వం ఒక పావుగంట, 20 మినిట్స్ కూర్చొని అందరూ భోంచేయడం జరిగేదండి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు పిల్లల కానించి, పెద్దవాళ్ళ కానించి అసలు ముందు ఆళ్ళ ప్లేట్‌లో ఏముందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంత బిజీగా తినడం జరుగుతుందండి. దాని వలన నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. పిజ్జాలని, బర్గర్‌లని అలాంటిది. వాటిలి వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ అనేది రిలీజ్ అవుద్ది. ఎప్పుడైతే ఒక ఫుడ్‌ని మనం 20 టైమ్స్, 25 టైమ్స్ నమిలి, మింగి అది జ్యూస్ కింద యాక్చువల్లీ పొట్టలోకెళ్ళాలి. కానీ అలాగే మనం అది మింగేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఎంజైమ్ అనేది, గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుందండి. ఎవరైతే నేనొకటే చెప్తాను. ఎవరైతే రోజుకి ఒక ముద్ద 20 టైమ్స్ నమిలి మింగుతారో వాళ్ళకైతే అసలు అలోవెరా అవసరం లేదండి. ఎవరైతే అలాగైతే తినరో అలాంటి వాళ్ళకి కంపల్సరీ మీరు ఎంతకాలం ఫుడ్ అయితే తింటారో అంతకాలం యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నేను ఖచ్చితంగా చెప్తాను. అంటే మనం ఒక్క అలోవెరా యూజ్ చేయడం వల్ల మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ నాకొచ్చిన బెనిఫిట్ ఏంటంటే గనక దాంట్లోని నైట్ లేట్‌గా నేను ఒకవేళ 11:30 అలా బిర్యానీ తిన్నా కూడా ఒక్క అలోవెరా అండి, నిజంగా చెప్తున్నాను. ఒక అలోవెరా వేసుకొని నేను పడుకుంటాను. మార్నింగ్‌కి నిజంగా చాలా ఫ్రీగా ఉంటది. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే లేట్ నైట్ ఫుడ్ తింటే ఆ రోజు ఇంకా నైట్ నిద్ర పట్టదు. పొద్దున్న కూడా చాలా అన్‌ఈజీగా ఉంటది. కానీ అలోవెరా యేసుకొని ఎప్పుడైతే మనం పడుకుంటామో మనకి చాలా బాడీ అనేది ఫ్రీగా ఉంటదండి. మరి అలాంటి అలోవెరాలోని మనకి ఎన్ని ఎన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి కూడా మనం తెలుసుకున్నామండి. 12 కన్నా ఎక్కువ విటమిన్స్, 18 మినరల్స్ అనేది ఉంటాయండి మన దాంట్లోని. నిజంగా ఇది ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ అవుద్దంటే మనకి బాక్టీరియా నుంచి వచ్చే డిసీజ్ నుంచి కొన్ని కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండీ, దాని నుంచి కూడా కంట్రోల్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి మన అలోవెరా వాడడం వల్ల బ్లడ్ ని ప్యూరిఫై చేస్తదండి. అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి మనకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తదండి. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రెస్ ని కూడా ఇది తగ్గిస్తుందండి. చెప్పాలంటే చాలా మంది ఎక్కువగా ఈ రోజు చూసుకుంటే ప్రతి చిన్న విషయానికి మనం టెన్షన్ పడడం, ఆ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఆ స్ట్రెస్ ని కూడా మనకి కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ కిడ్నీలోని రాళ్ళు పెరగకుండా చూస్తుంది. అంటే వచ్చిన దాన్ని తగ్గిస్తది అలోవెరా అని చెప్పట్లేదు గానండి. ఉన్న ప్రాబ్లమ్ రాకుండా అది పెద్దదవ్వకుండా అనేది క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ దంతాల్ని స్ట్రాంగ్ చేస్తుందండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే దంతాల్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇలాంటి అలోవెరా మనం యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాపర్టీస్ అనేవి మనకందరికీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకందరికీ వచ్చే డౌట్, మేడం అలోవెరా ఎలాంటి వారికి ఎలా సజెస్ట్ చేయాలో కూడా నేను చెప్తానండి. అంటే ఇప్పటి వరకు మీకు అర్థమైందనుకుంటున్నాను. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. నెక్స్ట్ స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంటది. గ్యాస్ట్రిక్ తగ్గిస్తది. 2 కొబ్బరి బొండాలు తాగితే ఎంత
కూల్ గా ఉంటది, బాడీ అంతా కూల్ గా అవుతుందండి, పింపుల్స్ తగ్గిస్తుంది, లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, బ్రెయిన్ స్ట్రెస్ తగ్గిస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి మన దంతాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. నిజంగా ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మన హార్మోన్ ఇన్బాలెన్స్ తగ్గిస్తుంది. అలోవెరాని మనందరం కూడా ఖచ్చితంగా వాడొచ్చు కదండి. నెక్స్ట్ ఎలాంటి వారికి అలోవెరా మనం ఎలా సజెస్ట్ చేయొచ్చో కూడా మీకు అందరికీ చెప్తానండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్యాస్ట్రిక్ అనేది కొంతమందికి వంశపారపర్యంగా కూడా వస్తుందండి. అంటే వాళ్ళ పెద్దవాళ్ళకి ఉన్నప్పుడు అది లాంగ్ టైమ్ గా ఉంటది. అలాంటి వాళ్ళకి మనం అలోవెరాతో పాటు కొన్ని సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తే కనుక రిజల్ట్ వస్తుంది. దానికి నేను చెప్తానండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా రోజుల నుంచి అంటే వాళ్ళ ఫాదర్ కి మదర్ కి ఉంది, మనకు కూడా వచ్చింది. అలాంటి వాళ్ళకి మన అలోవెరాతో పాటు నోని, అలోవెరా, ఆమ్లా అనేది సజెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా మంది ఈ రోజుల్లోని జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటున్నాం, అవును కదండి. ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోద్ది. దాని వల్ల అలాంటి పర్సన్స్ కి మనం ఏ విధంగా సజెస్ట్ చేయొచ్చు అంటే కనుక టాక్సిక్లీన్, అలోవెరా, ఆమ్లా. వీలైతే నోట్ చేసుకోండి. అంటే మనం ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నోని, అలోవెరా, ఆమ్లా అనేది సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినే వాళ్ళకి వచ్చేసరికి టాక్సిక్లీన్, అలోవెరా, ఆమ్లా అనేది సజెస్ట్ చేయండి. నెక్స్ట్ చాలా మంది పొట్ట అనేది చాలా గట్టిగా ఉంటది. అంటే అది ఎంత ఇబ్బంది పడతారంటే పొట్ట పైకి వచ్చేసి దాన్ని నొక్కుతుంటే నార్మల్ గా మనకి అందరికీ తెలుసు పొట్ట అనేది చాలా మెత్తగా ఉంటది. కానీ వీళ్ళకి ఎలా ఉంటదంటే ఒక రాయిలా ఉంటదండి. ఎగ్జాంపుల్ మా నాన్నగారికి అలాగే ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా తెలియదండి, చాలా గట్టిగా ఉంటది. అప్పుడు నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందండి. విత్ ఇన్ 1 వీక్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది. అది మా నాన్నగారు చెప్పారు నాకు. అలాంటి వాళ్ళకి మన అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఎవరికైతే పొట్ట బాగా పెరిగిపోయి ఇబ్బంది పడిపోతాం, చాలా ఇబ్బందిగా అనీజీగా ఉంది అన్న వాళ్ళకి మన అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చండి. దీని వల్ల మనకి గురక కూడా తగ్గుతుంది. అంటే అది ఈ ఏమంటారు పొట్ట బాగా పెరగడం వల్ల వాళ్ళకి ఊపిరి పీల్చుకున్నప్పుడు చాలా మందికి గురక అనేది కూడా వస్తుంది కదండి. అది కూడా తగ్గిద్దండి. మనం అలాంటి వాళ్ళకి అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఫుడ్ అనేది టైం కి తినం, ప్రతి ఒక్కరికి తెలిసింది కదండి. అలాంటి వాళ్ళకి కూడా మన అలోవెరా ఫుడ్ తినపోయేసరికి మనకి ఏమవుద్దండి, పుల్లటి తెనుపులతోని బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటది. అంటే కొంతమందికి, అందరికీ అంటలేదు, కొంతమందికి గ్యాస్ అనేది తేనుపులు వచ్చేస్తాయండి. వాళ్ళు పక్కన కూర్చున్నా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. వాళ్ళకి మన ఏ విధంగా సజెస్ట్ చేయొచ్చు అంటే కనుక అలోవెరా, ఆమ్లా, నెక్స్ట్ మన టీ కూడా సజెస్ట్ చేయొచ్చండి. మన జీటా టీ. నిజంగా జీటా టీ యూజ్ చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ అనేది చాలా బాగా తగ్గిద్ది. చాలా మంది ఏం చెప్తారంటే టీ తాగకపోతే హెడేక్ వస్తుంది అని చెప్తారండి. కానీ మన టీ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చండి. ఎవరైతే ఇలాగ పుల్ల తెనుపులతోని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి మన అలోవెరా, ఆమ్లా, నెక్స్ట్ మన జీటా టీ సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా మందికి అల్సర్ అంటే లోపల పేగు ఉంటది కదండి, పేగు ఓర్పు అంటారు. అలాంటి వాళ్ళకి కనుక మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే గనక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమందికి తెలియదు, లోపల మంట కింద వచ్చి పేగు ఓర్పు అంటారు కదండి. అలాంటి వాళ్ళకి మన ఫైబరు, అలోవెరా, ఆమ్లా, అల్సర్స్ అంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్సర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏమేం ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు అంటే కనుక ఫైబర్, అలోవెరా, ఆమ్లా. ఫైబర్ అనేది ఎలా యూజ్ చేయాలి అందరికీ తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి. అలా మనం ఒక్కొక్క పర్సన్స్ కి ప్రాబ్లం బట్టి మనం ప్రొడక్ట్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరం చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ అనేది అందరికీ సజెస్ట్ చేస్తా ఉంటాం. ఓకే, సారీ, నేను చెప్పాలనుకున్న పాయింట్ మిస్ అయినా. ఏంటి అంటే కొంతమందికి ఏం చెప్తారంటే, మేడం నేను 3 months నుంచి అలోవెరా యూజ్ చేస్తున్నానండి, లేదా 4 months నుంచి అలోవెరా యూజ్ చేస్తున్నానండి, అయినా నాకు గ్యాస్ట్రిక్ తగ్గలేదు అని అంటారండి. కానీ అలాంటి వాళ్ళకి కంపల్సరీ మనం చెప్పాల్సింది ఏంటి అంటే గనక మనం ఇచ్చినా కూడా వాళ్ళకి తగ్గలేదు అంటే కనుక వాళ్ళ వాటర్ లో ప్రాబ్లం కానీ లేకపోతే వాళ్ళు వాడే కుకింగ్ ఆయిల్. కంపల్సరీ నేను కుకింగ్ ఆయిల్ చేంజ్ చేస్తానండి. ఎవరైతే వెస్టేజ్ లో ఐడి వేసుకున్నారో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, మేడం మీరు బిజినెస్ చేయండి,
చేయకపోండి. మన ఫ్యామిలీ ఎప్పుడైతే హెల్దీగా ఉండగలుగుతుందో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కదా మనం ఏం చేసినా అని కంపల్సరీ కుకింగ్ ఆయిల్ మార్చుతానండి. ఎవరికైతే అలోవెరా వాడినా అంటే ఇలాంటి నెగటివ్స్ అనేవి కొన్ని మేము ఫేస్ చేయలేదు, కానీ నాకు సార్స్ ద్వారా తెలిసిందండి. ఏంటి అంటే కనుక కొంతమందికి, అందరికీ కాదండి, 100 లో ఎవరో 1% 2% ఉంటారు 2-3 మంత్స్ అయినా అలోవెరా వాడినా కూడా వాళ్ళకి ఎవరికైతే రిజల్ట్ రాలేదు, కంపల్సరీ వాళ్ళు వాటర్ ప్రాబ్లం. కాబట్టి వాళ్ళకి వాటర్ అనేది, మన వాటర్ ప్యూరిఫైయర్ కొంతమంది పెట్టుకోగలరు, కొంతమంది పెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి మన సిఎండి డ్రాప్స్ అనేది సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరీ కుకింగ్ ఆయిల్ అనేది మార్చండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. 100% నేను చెప్తానండి. టైం అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఇలాగ చూసుకొని ఒక్కొక్కరికి ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే జస్ట్ అలోవెరా ఇచ్చేసి రిజల్ట్ రాలేదండి, లేకపోతే ఎప్పటి నుంచో వాడుతామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మనం ఒక పర్సన్ కి ఒక ప్రొడక్ట్ ఇచ్చామంటే ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫాలోఅప్ చేస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళు వేసుకుంటున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనం ప్రొడక్ట్ ఇచ్చేస్తే చాలా మంది చేసే తప్పు ఏంటంటే శుభ్రంగా దాన్ని ఒక షెల్ఫ్ లో పెట్టి భద్రంగా పెడతారండి. కానీ మనం 2 days కో 3 days కో కాల్ చేస్తే వేసుకున్నావా అని అడిగితే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగిద్దండి. నేను ఖచ్చితంగా ఎవరికైతే ప్రొడక్ట్ ఇస్తానో వాళ్ళకి కాల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మంత్ ఎండింగ్ కి వాళ్ళకి కంపల్సరీ కాల్ చేసి బాటిల్ తీసుకొని రమ్మంటామండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వేసుకున్నారా లేదా అని అడగడం కూడా జరిగిద్దండి. చాలా మంది ఏంటంటే వేసుకోకుండానే వేసుకున్నాను మేడం అని మనల్ని తిరిగి అడుగుతారు, మీరు ఇచ్చినా తగలేదని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఫాలోఅప్ చేయండి. బాబు ఎందుకు వచ్చిందిలే, దీని బాధ భరించలేక వాళ్ళు వాడడం అనేది జరిగిద్దండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలోవెరా అనేది సజెస్ట్ చేయొచ్చండి. ఎవరెవరికి ఏ ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలో కూడా నేను చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి మన అలోవెరా కాస్ట్ వచ్చేసరికి 290 రూపాయలండి. మనకి పీవీస్ వచ్చేసరికి 9.67 పీవీ అనేది రావడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే కనుక అలోవెరాలో ఒక చిన్న టెస్టిమోనీ కూడా చెప్పి నేను క్లోజ్ చేసుకుంటాను మేడం. ఫస్ట్ నేను అలోవెరాయే సజెస్ట్ చేశానండి. మా నాన్నగారికే ఇచ్చాను. బాగా ఇబ్బంది పడిపోయేవారు. అంటే గ్యాస్ అనేది ఉండేది కాదు, కానీ పొట్టంతా పట్టేసినట్టు రాయిలా ఉండేది. నేను అప్పుడు నాన్న ఇది వాడు అని ఇవ్వడం జరిగిందండి అలోవెరా అనేది. నాకు ఏ రిజల్ట్ వచ్చినా ఫస్ట్ మా ఇంట్లోనే వస్తది. నేను వాడితే నాకు ప్రాబ్లం లేదు కాబట్టి అన్ని యూజ్ చేస్తానండి నేను. అంటే ప్రతి సప్లిమెంట్ వాడతాను నేను. వాడినప్పుడు నాకు దాని రిజల్ట్ తెలీదు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే దాని రిజల్ట్ చెప్పగలుగుతారు. దానికి నాకు తెలీదు. కానీ నేను మా నాన్నగారికి కానీ అలా మా చుట్టూ రిలేషన్స్ కి సజెస్ట్ చేయడం వల్ల ఒక్కొక్క ప్రొడక్ట్ కి నాకు ఒక్కొక్క టెస్టిమోనీ అనేది రావడం జరుగుతుందండి. అలా అలోవెరా ఇచ్చినప్పుడు ఆ పొట్ట అనేది మెత్తగా అవడం, నెక్స్ట్ గ్యాస్ అనేది తగ్గడం అనేది జరిగిందండి. నాకు ఇంకా కనీసం నెలకి వచ్చేసరికి 20 బాటిల్స్ అన్న నాకు అవుతాయండి. అలోవెరాలు అయితే నాకు ఎక్సలెంట్ గా వెళ్తాయి. ఒక పర్సన్ అయితే నిజంగా చెప్తున్నానండి, నేను అలోవెరా ఇచ్చానని, యాక్చువల్లీ నేను రాజమండ్రిలో ఉంటాను. మా అమ్మగారికి మాకు ఇంచుమించు 3 hours జర్నీ అండి. ఒక పర్సన్ కి అలోవెరా ఇవ్వడం జరిగిందండి వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ ఇంటి పక్కనే స్టోర్ వచ్చిందండి, వెస్టేజ్ స్టోర్. మేము ఇచ్చినప్పటికీ స్టోర్ అనేది లేదు, కానీ వాళ్ళ ఇంటి పక్కనే జస్ట్ ఒక 2 ఇల్లుల పక్కనే స్టోర్ అండి. విత్ ఇన్ స్టిల్ 1.5 year నుంచి కూడా వాళ్ళు నా దగ్గరే అలోవెరా తీసుకుంటారండి. ఎవ్రీ మంత్ 2 బాటిల్స్ తీసుకెళ్తారండి వాళ్ళ ఇంట్లో. ఇద్దరు వాడతారంట. పక్కన స్టోరేజ్ ని అక్కడ తీసుకోరు. మీరు ఇవ్వడం వల్లే మాకు తగ్గింది అని మా ఇంటికి వచ్చి, వాళ్ళకి మాకు ఒక 15 kilometers 20 kilometers ఉంటదండి. అయినా సరే స్టోర్ దగ్గర తీసుకోరండి, మా దగ్గరికే వచ్చి అలోవెరా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని ఒక నమ్మకంతో వాడడం జరిగిందండి. అలా నేను చాలా మందికి అలోవెరా అయితే సజెస్ట్ చేశాను మేడం. దీని వల్ల నాకు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఒక పాయింట్ మేడం చెప్పేసి నేను సెషన్ అనేది క్లోజ్ చేసుకుంటా. ఏం లేదు, చాలా మంది చెప్పే డౌట్ ఏంటంటే కనుక, మేడం ఆల్రెడీ మేము 100 పీవీ చేసుకుంటున్నాము, చేసుకున్నప్పుడు మేము ఓన్లీ హోమ్ నీడ్స్ పెట్టుకుంటున్నామండి, ఈ మంత్ మాకు ప్రొడక్ట్స్ మిగిలిపోయినాయి. చాలా మంది రేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు ఇచ్చినవి చాలా ఉండిపోయినాయండి లాస్ట్ మంత్, మరి మేము సిఎన్సి ఎలా చేసుకోవాలండి అని చాలా మంది అడుగుతా ఉంటారండి. దానికి నేను చెప్పే సజెషన్ ఏంటంటే కనుక,
మనం ఒక 4 అలోవెరాలు, ఒక 2 ఆమ్లాలు, ఒక కొలెస్ట్రాల్. మన కొలెస్ట్రాల్ గురించి తెలుసు కదండి. 20 PV ఒక కొలెస్ట్రాల్. కనీసం ఒక 1 మంత్ లోని ఒక 4 అలోవెరాలు, ఒక 4 ఆమ్లాలు నేను కంపల్సరీ ఎవరికి ఇచ్చినా గానీ ఒక అలోవెరా అయితే ఇవ్వనండి. అలోవెరా, ఆమ్లా 2 సజెస్ట్ చేస్తాను. గ్యాస్ట్రిక్ కానీ దేనికైనా. అలాగా ఒక 4 అలోవెరాలు, 4 ఆమ్లాలు, ఒక కొలెస్ట్రాల్ ఇంచుమించు 100 PV పైన అయిపోతుందండి. అంటే హోమ్ నీడ్స్ ఉన్నాయి మేడం, ఏం చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. అలా మనం సిఎన్సి కూడా చేసుకోవచ్చండి. నిజంగా నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రొడక్ట్ మన దగ్గర ఉంటే కంపల్సరీ అక్కడ వర్క్ చేయాలని అనుకుంటాము. కానీ ప్రొడక్ట్ లేకపోయేసరికి ఇక్కడ ఏమవుద్దంటే, చేద్దాంలే నా సిఎన్సి అయిపోయింది కదా, ఓకే ఈ ప్రొడక్ట్ హోమ్ నీడ్సే కదా నేను వాడేసుకోవచ్చు ఈ నెల కాకపోతే వచ్చే నెల అని నెగ్లెక్ట్ చేస్తామండి. అలా కాకుండా కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకొని కంపల్సరీ నేను ఈ మంత్ వీళ్ళకి షేర్ చేయాలి, ఈ ప్రొడక్ట్ అప్ చెప్పాలి అని ఎప్పుడైతే మనం బ్రెయిన్ లో ఫిక్స్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనం 100 PV మనకు అవుతుందండి. నెక్స్ట్ ఇంకా మనం చాలా మందికి మంచి ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నాము. హెల్దీగా మనం ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతున్నామండి మనం వెస్టేజ్ లోని. ఓకే మేడం. మేడం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓవర్ టు యూ మ్యామ్. సూపర్ అమ్మా, మీ డ్రీమ్ చెప్పండి. ఓకే. గుడ్ మార్నింగ్ లేడీస్. నా డ్రీమ్ అయితే నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నా చెక్ వచ్చేసరికి 230 రూపీస్ తీసుకున్నానండి. ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ వచ్చేసరికి 20,000 అండి. అంటే 19,300 రూపీస్ నా చెక్ అనేది. నా డ్రీమ్ ఏంటంటే కనుక డిసెంబర్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యి 2 LOPతో 50,000 అంటానండి, కానీ నేను 60,000 తీసుకోవాలనుకుంటున్నాను. ఇది నా గోల్ మేడం. సూపర్ సూపర్ అమ్మా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. చాలా అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు, మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క లేడీ డ్రీమ్, ప్రతి ఒక్క లీడర్ కూడా డ్రీమ్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి రీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ గా ఉంది. మరి మీ సెషన్ మీద మన ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకుందాం. ఓకేమా, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి మేడం, మీ టర్న్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మ్యామ్. మార్నింగ్ అమ్మా. మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. మేడం. రామదేవి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మార్వలెస్ అసలు. కంటిన్యూగా ఆగకుండా నాన్ స్టాప్ గా వందే భారత్ లాగా చెప్పారనమాట. అంత అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. బట్ థ్యాంక్ యూ. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అంత బాగా ఇచ్చారు. డ్రీమ్ గోల్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం. చాలా అద్భుతంగా ఉంది. నేను వెస్టేజ్ లో బాగా కనెక్ట్ అవ్వడానికి కూడా అలోవెరా ప్రొడక్టే మేడం. నాకు కూడా రిజల్ట్ వచ్చింది, అందుకే హ్యాండ్ రైస్ చేశాను అనమాట. నా ఫీడ్బ్యాక్ కూడా కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి. నాకు బిఫోర్ వెస్టేజ్ అయితే అసలు హెల్త్ ఉండేది కాదు. విపరీతంగా బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడంతో మనకి బోనస్ గా ఒకటి వస్తుంది కదండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే గ్యాస్ట్రిక్ వచ్చేసింది. సో మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగితే నాకేమయ్యేదంటే మంటలాగా వచ్చేసేదండి. కడుపు లోపల నుంచి గొంతు లోపలికి మంటలాగా వచ్చేసి వాటర్ కూడా కిందకి దిగేది కాదనమాట. అంటే వాటర్ కూడా తాగలేకపోతూ ఉండేదాన్ని. అలాంటి టైంలో మన వెస్టేజ్ లో పరిచయం అయిన తర్వాత అలోవెరా కన్జ్యూమ్ చేశానండి 5 days. నాకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. నాకు ఏదైతే వాటర్ తీసుకునేటప్పుడు ఆ మంట, బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ అవన్నీ వచ్చేవో విత్ ఇన్ 5 days లో క్లియర్ అయింది. నాకు క్లియర్ అయిన దగ్గర నుంచి మీరు చెప్పినట్టే నా దగ్గర ఎక్కువ స్పీడ్ గా మూవ్ అయ్యే ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అలోవెరా ఆమ్లా అండి. నేను కంపల్సరీ ఎవరికైనా అలోవెరా ఆమ్లా సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో పాటు మీరు చెప్పినట్టుగా నూనె కూడా ఇస్తూ ఉంటాము గ్యాస్ట్రిక్ రిజల్ట్ రావడానికి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం, ఎవరెవరికి ఏ ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలి ఏంటని. సూపర్ గా ఉందండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. తొందరగా మీరు స్టార్ అయ్యి 60,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయి సుధమ్మ, మీరు మీ టర్న్ చేసుకోండి మేడం. మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ రమ్య మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు సాయి సుధా అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా విజయ్ మేడం టీం అండి. మేడం ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ మేడం. అంటే నాకు కూడా ఒక రిజల్ట్ వచ్చింది. ఏంటంటే నేను మామూలుగా వాడాను మేడం.
ఏంటి కొలెస్ట్రాము, తర్వాత మనకి స్ప్రిల్లినా, ఆమ్లా, అలోవెరా ఇవి వాడితే నాకు అంటే ఎలర్జీ ఉండేది. ఏమి తినలేకపోయేదాన్ని. నా పెరుగన్నం గానీ ఫ్రూట్స్ కానీ ఏమీ తినలేకపోయేదాన్ని. కానీ ఈ మూడు వాడడం వల్ల, ఆమ్లా అలోవెరా వాడడం వల్ల నిజంగా నాకు ఎలర్జీ అన్నది పూర్తిగా కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడంటే మామూలుగా ఏవో రొంపకి తుమ్ములు వస్తాయేమో కానీ ఎలర్జీ అన్నది అయితే మటుకు నాకు లేదండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. నేను అదే చెప్తున్నాను. ఒకరికైతే వైట్ మచ్చలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు ముఖం మీద. అయితే ఆమ్లా అలోవెరా ఇచ్చాను. ఇచ్చి సోప్ ఇచ్చాను, మన సోపు నీమ్ సోపు ఇచ్చేటప్పటికి వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. మీరు చెప్పిన సెక్షన్స్ అయితే చాలా బాగుంది మేడం. ఇలాంటి సెక్షన్ ఇంకెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రమ్య మార్నింగ్. మేడం చాలా చాలా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ రమ్య మేడం. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. రమాదేవి మేడం. రమాదేవి మేడం. రమాదేవి మేడం, సారీ రమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సూపర్ గా ఉంది ఈ రోజైతే. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోసం సజెషన్ చేశారు. మీరు అన్నట్టుగా నేను కూడా ఒక అలోవెరా వాడి వెస్టేజ్ అనేది నా జీవితాన్ని మార్చిందండి. నిజంగా వెస్టేజ్ అనేది నా జీవితాన్ని మార్చింది, నా మనసును మార్చింది, నన్ను నిలబెట్టింది ఎల్లవేరేనండి. మీరు అన్నట్టుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము చాలా చాలా రిజల్ట్ అయితే వస్తుందండి. మరి నా ఏజ్ 20 సంవత్సరాల కాడి నుంచి కూడా గ్యాస్ట్రిక్ ఉన్నది. 56 సంవత్సరాల దాకా కూడా గ్యాస్ట్రిక్ భరించాను. మరి అలాంటిది నాకు గ్యాస్ట్రిక్ క్లియర్ అయిందండి. గ్యాస్ట్రిక్ వచ్చేటప్పుడు అండి చాలా భయంకరమైన స్థితిలోనే ఉంటాం. ఏం చెయ్యాలో అస్సలు మైండ్కి తట్టదు. తిండి తినలేని పరిస్థితి, అసలు భూమికి దొర్లేసి ఎంత ప్రాబ్లం పే చేయాలో అలాంటి గ్యాస్ట్రిక్ నాకంటూ ఉంటే ఆ గ్యాస్ట్రిక్ అనేది క్లియర్ చేసింది ఈ ఫైబర్ అలోవెరానండి. సూపర్ రిజల్ట్ అయితే నాకు వచ్చింది. మరి ఈ రోజు అలోవెరా కోసం అయితే నేను జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నన్ను నిలబెట్టింది ఈ అలోవెరా ఫైబర్ కాబట్టి మరి అలోవెరా కోసం ఫైబర్ కోసం మరొక్కసారి నా జీవితం మరొక్కసారి తిరగా గుర్తు పెట్టారండి. థ్యాంక్ యూ మేడం. మరి మంచి థ్యాంక్ యూ సెక్షన్ మ్యామ్. అయితే ఇచ్చారు, మంచి సెక్షన్ ఇచ్చారు, మంచి సబ్జెక్ట్ కూడా, మంచి నాలెడ్జ్ కూడా ఇచ్చారు. మరి అలోవెరాలో ఇన్ని రకాల ప్రాబ్లం కూడా క్లియర్ అవుతున్నాయి అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేశారు. మరి దానికి తగ్గట్టు వాటర్ కూడా తాగాలని మనస్ఫూర్తిగా మన అందరికీ చెప్తున్నానండి. మంచి రిజల్ట్ అయితే అలోవెరాలోనే వస్తుందండి. ఇదే అలోవెరా నేను ప్రతి ఒక్కరికి చేర్చేయడం జరుగుతుందండి. ఇదే అలోవెరా వాడడం వల్ల నా ఇంటి బ్యాక్ సైడ్ ఆవిడ ఇలాగే జూమ్ విని అలాగే ప్రతి ఒక్కరికి సజెషన్ చేయడం వల్ల ఈ అలోవెరా వాడి ఆవిడకి ఫ్రీ మోషన్ అవ్వడం వల్ల మనం వెస్టేజ్ లో జర్నీ చేయడానికి వచ్చారండి. మంచి సక్సెస్ ఆవిడ కూడా తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. మరి చక్కగా మరి ఫీల్డ్ వర్క్ కూడా చక్కగా కొత్త ఆవిడ అయినప్పటికైనా సరే 1 to 1 ప్లాన్ అసలు ఆవిడకి ఏమీ తెలియదు. ఆవిడ ఒక్క రిజల్ట్ పట్టే ఇండివిజువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అంత మంచి రిజల్ట్ ఉన్నదండి అలోవెరాలోన. అలోవెరా అయితే ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ అలోవెరా వాడే మన కస్టమర్లు వస్తున్నారు. నేనైతే అది చెప్తా. చాలా మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి సెక్షన్ ఇచ్చారు. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేనైతే మీరు అన్నట్టుగా 50,000 కాదు 60,000 ప్లస్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి విశ్వానికి అయితే థ్యాంక్ యూ మ్యామ్. ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లిక గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. లాస్ట్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు దుర్గా మల్లికాంబ. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. నా ప్లేనర్ వచ్చేసి ఈ రమాదేవి మేడం అండి. నిజంగా మేడం ఎంత మా ప్లేనరే మేడం. ఓకే మేడం. అలోవెరా ప్రోడక్ట్ గురించి చెప్పడంలో ఆవిడే స్టార్ట్ అండి. నిజంగా నాకు ఆవిడ స్టార్ట్ చేసింది కూడా కొలెస్ట్రామ్ అలోవెరా. మేడం ఇది వాడండి మీకు బాగుంటది, చాలా బాగుంటది అని చెప్పి నాకు సజెస్ట్ చేసింది కూడా ఆవిడే. నాకు అసలు పేర్లు కూడా తెలియదు. కొలెస్ట్రాల్ అనేదాన్ని. మేడం కొలెస్ట్రాల్ కాదు అని చెప్పేవారు. అంటే ఇంకా ఈ ఫీల్డ్ లోకి రాకముందు మన పేర్లన్నీ కూడా అలానే ఉంటాయి కదా, వాళ్ళకి అర్థం కాక అలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అలా చెప్తుంటే ఆవిడ ఎంత ఆశ్చర్యపోతున్నారంటే, మేడం మీరు ఎలా ఉండేవారు, అసలు ఎంత నెగిటివ్ గా ఉండేవారు,
ఇలా ఎలా తయారయ్యారు అన్నట్టుగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే నేను ఫస్ట్ లెగ్, నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. అందులోకి నేను ఏ ఏ ప్రోడక్ట్ చెప్పినా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తానని చెప్పేసి ఆవిడకి చాలా ఇష్టం అండి. మేడం అయితే చాలా బాగా చెప్పారు. అలోవెరా ప్రోడక్ట్ గురించి ఎవరికి ఇచ్చినా సరే ఎక్కడ నెగిటివ్ అయితే రాదండి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఇవ్వచ్చు. నేను ఇంచుమించు ప్రతి నెల కూడా 20 బాటిల్స్ అనేది నా ఇంట్లో ఉంటాయి. మంత్లీ ఎండ్ అయ్యేటప్పటికి ఒక్క బాటిల్ కూడా మిగలదు. అంత ప్రోడక్ట్ ని అంతలా బిల్లు చేసి నేను ఇస్తాను. ఇచ్చిన ప్రతి చోట కూడా రిజల్ట్ అయితే పక్కగా వస్తుందండి. పక్కగా వస్తుంది. మేడం మీరు ఏదో గ్రీన్ క్యాప్సులు ఇచ్చారు కదా, అది ఒకసారి పంపించండి, అయిపోయింది, చాలా బాగుంది, అది వాడకుండా మేము ఉండలేకపోతున్నాం అని ప్రతి చోట నాకు రిజల్ట్ అయితే పక్కగా వస్తుందండి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆనందం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ అండి. సో అలాగే సంధ్య రాణి మేడం లాస్ట్ వన్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ వెరీ లక్ష్మి గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ అసలు వాళ్ళ మార్నింగ్ మ్యామ్. సెషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మ్యూట్ ఆన్ చేసుకొని మరి మాట్లాడుతున్నాను. ఇంకా యాక్చువల్లీ మేడం బేసిక్ నుంచి ఎలా రావాలి ఏంటి ప్రతిదీ పీవీస్ కోసం బ్రాండ్ నుంచి అన్ని చాలా బాగా చెప్పారు. ఇంకా నా ఫేవరెట్ అయితే అలోవెరా. ఇంకా అలోవెరా కోసం చెప్తున్నప్పుడు నేను ఆగలేను, అందుకే ఫీడ్బ్యాక్ లోకి వచ్చాను. ఎక్సలెంట్ ప్రొడక్ట్ మేడం. మీరు అన్నట్టు ప్రతి దానికి కూడా మనం మీరు చెప్పిన హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఇంకా మోర్ దాన్ చాలా ప్రాబ్లమ్స్ ఇది క్లియర్ చేస్తుంది. అందుకే మనం ఏ కాంబినేషన్ ఇచ్చినా అలోవెరా ఇస్తూ ఉంటాం కదా. సో నా దగ్గర అయితే నేను గ్యాస్ట్రిక్ కోసం అలోవెరా తోటి వచ్చాను. అండ్ ఫ్లాక్స్ ఆయిలే నా ఫేవరెట్. నేను ఒక అమ్మాయి, మా ఇంటి అమ్మాయికే మీరు చెప్పినట్టు పింపుల్స్ కి ఇచ్చాను అలోవెరా. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అదే విధంగా ఈ నాన్ వెజ్ అది తిన్నప్పుడు ఒక్కటి కానీ 2 కానీ వేసుకుంటే చాలా బాగా డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు ఎక్కువ వెళ్ళేవి అలోవెరా. మంత్ కి ఒక 10-20 నేను అలోవెరా ఎక్కువ పర్చేస్ చేస్తుంటాను. మీరు చెప్పినట్టు ప్రోడక్ట్ ఇంట్లో పెట్టుకొని దాన్ని కొంచెం మనం ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్ వెళ్తున్నప్పుడు ప్రోడక్ట్ అనేది క్యారీ చేసి మన ఫీల్డ్ వర్క్ వెళ్తే అది త్వరగా అవుతుంది. అది మన దగ్గర ఉంటున్న కొద్దీ మనం చెయ్యాలి అనే తపన డెఫినెట్ గా వస్తుంది. మీరు చెప్పినట్టు అది చాలా మంచి పాయింట్. సో సూపర్ చెప్పారు మేడం రమణదేవి మేడం. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలనేసి నేను విశ్వానికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ మేడం. మ్యామ్. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లాస్ట్ అండి, కోర్ గ్రూప్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే టాప్ లీడర్స్ మాట్లాడచ్చు. లీడర్స్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెరీ మ్యామ్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అలోవెరాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రమాదేవి మేడం అని చెప్పొచ్చు అనమాట. మేడం అసలు థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ మేడం. సూపర్. అసలు ఏంటంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మన లేడీస్ దగ్గర అసలు ఎక్సలెంట్. మెయిన్ ఎవరికైతే మనం సజెస్ట్ చేస్తామో వాళ్ళు చెప్పే రిజల్ట్ ని బట్టి కూడా ఆహా దీనికి కూడా క్లియర్ అవుతుందా అనేసి మనం యాడ్ చేసుకోవచ్చండి పాయింట్స్. నిజంగా చెప్తుంటే ఎంత ముచ్చటేసిందంటే సూపర్ మేడం. ఎక్సలెంట్ అసలు. మీ థ్యాంక్ యూ మ్యామ్. ఇన్ఫర్మేషన్ అయితే చిలక పలుకుల్లాగా చక్కగా మాట్లాడారు. అండ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండ్ మ్యామ్. అలాగే ఎఫర్మేషన్ విషయంలో కూడా మీరు అంటే ఓన్ రాసుకొని చక్కగా చేస్తున్నందుకు కూడా నిజంగా థ్యాంక్ యూ మేడం. సూపర్. అండ్ అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్. విజయ మేడం థ్యాంక్ యూ. నిన్న మీటింగ్ కోసం ఒక్క నిమిషం మాట్లాడరా? యాక్చువల్ గా నేను అదే లేను. మాట్లాడదాం అనుకున్నాను మేడం. మళ్ళీ Yes. నిన్న కోసం మాట్లాడదాం అనుకుంటారని చెప్పి అంటే మీరు ఏమనుకుంటే అది నాకు తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి. అసలు నిన్న నేను వాయిస్ మెసేజ్ పెడదామంటే నాకు టైం సరిపోలేదు అనమాట. అంటే మొబైల్ మేడం పట్టుకోవడానికి టైం అదే లేదు. నిన్న మార్నింగ్ మీటింగ్ అసలు అలాగే మీరు పెట్టే బుధవారం మీటింగ్ 2 ఓకే ఓకే. నిన్న నిన్న మార్నింగ్ మన జూమ్ అయితే అసలు గాయత్రి చెప్తుంటే నాకు పివి లక్ష్మి మేడం క్లియర్ గా కనిపించారు అనమాట. ఆహా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు అనేసి చాలా హ్యాపీ అనిపించింది. గాయత్రి మేడం ఎఫర్మేషన్ అయితే అండ్ అలాగే సిఎండి అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రొడక్ట్స్ కోసం ఇంత డెప్త్ లో తెలుసుకుంటున్నారు. ఈ బయట వాళ్ళు ఎందుకు ఇంకా అర్థం చేసుకోవట్లేదు అన్న కోపం కూడా వస్తుందండి. చాలా బాగుంది. అండ్ మరి నిన్న మధ్యాహ్నం మన బుధవారం 1:6 కోసం మనం ఏదైతే
పెట్టుకుంటున్నాము వైజాగ్ లో మీటింగ్. నాకైతే నేను నిన్న 12:15 కి వెళ్ళడం జరిగిందండి. కానీ నేను వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే లేడీస్ చూడండి, రాకపోయినా పర్వాలేదు అంటే మేడం ఎక్కడో బిజీగా ఉండుంటారని చెప్పి అపర్ణ మేడం సెషన్ తీసుకున్నారనమాట. 10 to 15 మినిట్స్ స్టార్ట్ చేశారు. అది చూడంగానే ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ లక్ష్మి మేడం లేరు, ఈరోజు సెషన్ అవ్వదేమో అని వెళ్ళిపోయిన వాళ్ళైతే ఎవ్వరూ లేరండి. చక్కగా కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి ఒక 8 మెంబర్స్ ఉండడం జరిగింది. మేడం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అది చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే అనుకున్నాను వీళ్ళే వస్తారేమో, ఎవరు రారేమో అనుకున్నాను. ఇంకొక 10 మినిట్స్ లో మరి హాల్ అయితే నిండిపోవడం జరిగింది. సెషన్ తీసుకోవడం, ప్రతి ఒక్కరి యొక్క స్పందన ఎలా ఉందంటే చేస్తే వెస్టేజ్ చెయ్యాలి, లేదంటే చచ్చిపోవాలన్నట్టు ఉందన్నమాట. అంత చక్కగా ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అదే అనుకుంటున్నారు. ఏదైతే 1:6 అని చెప్తున్నారో అది చేస్తే పోలా, ఇదే అంటే అది ఖచ్చితంగా చెయ్యాలి అనేసి కమిట్ అయి ఉన్నారండి మన లీడర్స్ అందరూ. చాలా హ్యాపీ అనిపించింది మేడం. మీరు లేకపోయినా అక్కడ అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరు అక్కడ నిలబడటానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇంటిమేషన్ చేసినా చేయకపోయినా సరే అంటే ఇది నాది అనుకునేటట్టు తయారవుతున్నారు ఒక్కొక్కరు. సో సూపర్ అండి. ప్రతి ఒక్కరిలో కూడా వచ్చిన కొత్త వారిలో కూడా ఆ యొక్క స్పందన అన్నది రావాలి. చాలా బాగా అయింది మేడం. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. నిన్న ఎంత అయిందంటే దగ్గర దగ్గర 6:30 పైన అయిపోయింది అక్కడ ఆఫీస్ లోనే. అంత క్రౌడ్ గా కూడా ఉంది. ఇది సండే కాదు, అండ్ అలాగే కన్సిస్టెన్సీ డే కాదు, లాస్ట్ డే కాదు. కానీ ఏంటి ఇంత క్రౌడ్ అనిపించింది అనమాట. అసలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఖాళీ లేదు. అంత లేడీస్ అంత కమిట్ అయి ఉన్నారు. అంత చక్కగా వస్తున్నారు, ప్రొడక్ట్ పర్చేస్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి, పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ మాత్రం అమోఘం, అద్భుతం అన్నమాట మన ప్రొడక్ట్. సో అందుకనే రిపీట్ మనకి క్రౌడ్ పెరుగుతా ఉంది. సో ఇదే మోటోతో అందరూ వెళ్ళాలి మేడం. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనం వాడి ఉండిపోవడం కాదు, ఎవరికైనా నోరు విప్పి కనుక చెప్తే ఖచ్చితంగా జనాలు అన్నది చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం స్ప్రెడ్ చేయాలి. ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఎస్ బుధవారం ఎందుకులే స్టార్టింగ్ లో అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ మీటింగ్ అయినా సరే, అంటే ఏ పని అయినా సరే మీరు అన్నట్టు ఒక్కడితో స్టార్ట్ అవుతుంది. బట్ అది జర్నీలో ఏం జరుగుతుందంటే 1000 అడుగులు ప్రయాణం అయిపోద్ది అనమాట. సో అదైతే నాకు తెలిసింది బాగా. ఏదైనా ఒకటి అలవాటు చేసుకున్నాము అంటే ఖచ్చితంగా అది మనకేంటంటే ఆ పెరగటానికే చూస్తుంది. మనం చేసేది మంచి కాబట్టి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సూపర్ సో మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్. మరి నిన్న వీలు కాలేదు, ఒక ఫీల్డ్ కి వెళ్ళడం వల్ల మేడం కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ అపర్ణ మేడం కూడా నో ప్రాబ్లం మేడం, మీరు లేకపోయినా 1:6 ఎక్కడ ఆగదు, మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మరి నిన్న 1:6 పర్టిక్యులర్ గా మనకి ఖమ్మం నుంచి ఒక జూమ్ అడగడం జరిగింది. సో కొత్తగూడెం నుంచి చింతూరు శ్రీనివాస్ గారు ఒక డేట్ అడగడం జరిగింది. డేట్ అయితే నెక్స్ట్ మంత్ ఇస్తానండి, ఈ మంత్ లేదు, బట్ జూమ్ అయితే సండే ఇస్తానని చెప్పాను. మై డియర్ లీడర్స్, మన నుంచి స్టార్ట్ అయిన ఈ మహాయజ్ఞం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యి వాళ్ళు కూడా టీమ్ తో చేసే విధంగా మనందరం ముందుకు తీసుకెళ్తున్నామంటే ఫస్ట్ మీరు ఇచ్చే హోప్, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనందరం కూడా ఒక యూనిటీగా చేస్తే ఖచ్చితంగా చేయలేనిది ఏదీ లేదండి. 1000 అడుగుల ప్రయాణం అయినా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే వెస్టీజ్ లో ఐడి వేసారో ఖచ్చితంగా 10,000 నుంచి ఈ రోజు ₹1,00,000 కూడా తీసుకోవచ్చు అనే మనోధైర్యాన్ని మనందరం కల్పిద్దాం. డెఫినెట్ గా మరి ఇంత అద్భుతమైన ఎర్లీ మార్నింగ్ జూమ్ కి మనకి గెస్ట్ గా వచ్చి మంచి సెషన్ ఇచ్చిన రమాదేవి మేడం కి తన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని బ్లెస్సింగ్ చేస్తూ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా లక్షణంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. లీడర్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. లీడర్స్ ఈ రోజు 14th, ఈ రోజు సిఎన్సి లాస్ట్ డే. ఓకే అండి, ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయండి. మీరు చేసే సిఎన్సి ఎవరెవరు ఉన్నారో బ్యాలెన్స్ చేయించండి.
రేపు మన సెషన్ ఏంటి అంటే సిఎన్సి కోసమే మాట్లాడతాం. మన జూమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా సిఎన్సి చెయ్యాలి. నెక్స్ట్ 1:6 ఈ 2 మనం చేస్తూ సిస్టమ్ అనేది తెలుసుకున్నామండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళతోనే కమ్యూనికేషన్ ఉందాం, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఫాలోఅప్ చేద్దాం, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఫీల్డ్ కూడా ఇద్దాం. అంటే ఏది లేకుండా జీరోలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే చేయలేమండి. వాళ్ళకి నొప్పించకుండా చక్కగా ఒప్పించి మాట్లాడదాం. ఓకేనండి. ప్రతి ఒక్క టీమ్ తో కూడా మనం ఎవరితో గట్టిగా మాట్లాడడానికి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ ఇక్కడ ఎవరిని కూడా నొప్పించే పని లేదు. ఒప్పిస్తూ ప్రతి ఒక్కరితో మంచిగా కమ్యూనికేట్ ఉంటూ వాళ్ళకి ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. మీతో కలిసి పనిచేసే వాళ్ళతో 100% పని చేయండి. మీతో కలిసి పని చేయలేని వాళ్ళతో కూడా సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా న్యూ టీమ్ ని కనెక్ట్ చేసుకోండి. పాత వాళ్ళు నా మాట వినట్లేదు, నన్ను కనెక్ట్ అవ్వట్లేదు మీరు అనే కన్నా మీరు న్యూ లెగ్స్ ని మీరు కనెక్ట్ చేసుకుంటే మీ సక్సెస్ చూసి కొత్త పీపుల్ వస్తారండి. ప్రతిదీ కూడా మనం పనితోనే చేయాలి తప్ప మాటతో ఏమీ చేయలేం. కాబట్టి డెఫినెట్ గా నేనైతే ఈ రోజు జూమ్ లో 3 days నుంచి 6 టీమ్స్ నేను కంటిన్యూ చేస్తున్నాను. 6 లెగ్గులు నాకు ఫిలప్ అవ్వకపోతే నేను తిరిగి ఫోన్ చేస్తానంటే 6 టీమ్స్ నాకు ఇప్పుడు కావాలి టీయూసీడీకి. సో అందుకని 6 టీమ్స్ మీరు కూడా 6 లైన్స్ నుంచి ఖచ్చితంగా 6 పీపుల్ అటెండ్ చేయించండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మేడం కి అందరం కూడా మీట్ ఆన్ చేసుకొని ఒక్కసారి బ్లెస్ చేసేసేయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అందరూ వచ్చండి. గాడ్ థ్యాంక్ బ్లెస్ యూ యూ మేడం, మేడం. థ్యాంక్ యూ సో మచ్. రమాదేవి థ్యాంక్ యూ మేడం. మేడం. మేడం థ్యాంక్ యూ మేడం మేడం. రమాదేవి మేడం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్, రేపు జరిగే జూమ్ లో కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సిఎన్సి కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ.